వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, అప్డేట్ ఏంటంటే అసలు పెద్ద మూవీస్ ఎక్కడ షూటింగ్ జరుగుతున్నారు, ఎంతవరకు వచ్చింది, అసలు ఆ పెద్ద మూవీస్ ఏంటి అనేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను గైస్. ఫస్ట్ వచ్చేసి పెద్ద మూవీ. సో పెద్ద మూవీ ఫస్ట్ షాట్ సోషల్ మీడియాలో అయితే దూసుకెళ్తుంది. సో అలాగే బుచ్చిబాబు గారి డైరెక్షన్లో పెద్ద సినిమా అయితే రాబోతుంది. సో ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అండ్ ఒక రియాలిటీ స్టోరీతో అయితే రాబోతున్నారు. అండ్ గేమ్ చేంజర్ సినిమా తర్వాత పెద్ద సినిమాతో రామ్ చరణ్ గారు అయితే రాబోతున్నారు. అండ్ ఈ సినిమాకి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు హీరో గారు అండ్ టీం కూడా. ఎందుకంటే బుచ్చిబాబు గారు ఇది సెకండ్ సినిమా. ఫస్ట్ సినిమా ఉప్పెన సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరూ తెలిసిందే. సో అలాంటిది ఇప్పుడు సెకండ్ సినిమా కూడా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి బుచ్చిబాబు గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. అండ్ రామ్ చరణ్ గారికి మళ్ళీ ఒక ఇట్టు పడాలనేసి మెగాస్టార్ ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యామిలీ ఆల్ ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. సో అలాంటిది ఇప్పుడు పెద్ద సినిమా కోసం ఒక సెట్ అయితే 50 కోట్లు పెట్టి సెట్ అయ్యబోతున్నారంట. సో ఏంటి అనేసి చాలామంది అనుకుంటున్నారు. ఒక వార్ అంటే ఒక ఫైట్ సీన్, ఒక స్పెషల్ సెట్ అయితే అయిపోతున్నారంట. అసలు ఆ సెట్ కోసమే 50 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే సినిమా ఎంత ఖర్చు అవుతుందో, ఎంత గ్రాండ్గా లాంచ్ అవుతుందో అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఒక భారీ బడ్జెట్తో అయితే సినిమా నిర్మించబోతున్నారు. అండ్ అసలు ఒక రైల్వే సెట్ అంట. అసలు 50 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారంట. ఆ సెట్లోనే ఫైట్ సీన్ కూడా ఉండబోతుంది. ఇంతవరకు రామ్ చరణ్ గారు ఇలాంటి సీన్స్, ఇలాంటి ఫైట్స్ ఏ సినిమాలో చేయలేదనేసి బుచ్చిబాబు గారు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ ఫైట్ సీన్ అండ్ రైల్వే సెట్ కోసం 50 కోట్లు ఖర్చు పెడుతున్నారంట. పదే ఎందుకు చెప్తున్నానంటే ఒక్క సీన్కే 50 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఇంకా సినిమా మొత్తం ఎంత ఖర్చు పెడుతున్నారో, ఎంత మంచిగా తీస్తున్నారో మనందరికి తెలిసిందే. సో మీ ఊహకే వదిలేస్తున్నారు. అలాగే SSMB 29th మూవీ మరో అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మధ్యకాలంలోనే మహేష్ బాబు గారు కొంచెం బ్రేక్ తీసుకొని ఫ్యామిలీ ట్రిప్ కూడా వెళ్ళారు. సో మళ్ళీ ఇంకో సెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. రామోజీ ఫిలిం సిటీలో మరొక స్పెషల్ అట్రాక్షన్గా ఒక సెట్ అయితే వేయబోతున్నారు. సో మనందరూ తెలిసిందే స్టోరీ, ఒక హిస్టారికల్ స్టోరీతో అయితే రాబోతున్నారు. రాజమౌళి గారి డైరెక్షన్లో మన మహేష్ బాబు గారి హీరోగా సినిమా ప్రాజెక్ట్ అయితే గ్రాండ్గా రాబోతుంది. సో ఈ సినిమా కోసం చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ. సో ఎందుకంటే రాజమౌళి గారి డైరెక్షన్ అంటే మామూలుగా ఉండదు. రాజమౌళి గారి డైరెక్షన్లో ప్రతి హీరో ప్యాన్ ఇండియా హీరో అయిపోయారు. సో ఇప్పుడు కూడా మహేష్ బాబు గారు ప్యాన్ ఇండియా హాలీవుడ్ హీరో అని చెప్పుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ మా హీరో ప్యాన్ ఇండియా హీరో అయింది అనేసి. కానీ రాజమౌళి గారు ప్యాన్ ఇండియాకి ఇంకా 10 రేట్లో తీసుకెళ్తాడనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, జూనియర్ NTR గారు కావచ్చు, ఇంకా చాలామంది హీరోస్. సో వీళ్ళంతా ప్యాన్ ఇండియా వరల్డ్ వైడ్గా అయితే మంచి పేరు అయితే వచ్చేసింది. సో మేబీ అదే కాంబోలో మరి మహేష్ బాబు గారు కూడా పక్కా అవుతాడనేసి మనందరూ తెలిసిందే. సో ఈ సినిమాలో మంచి హాలీవుడ్ యాక్టర్స్ కావచ్చు, బాలీవుడ్ యాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ చాలా కేర్ఫుల్గా తీస్తున్నారు SS రాజమౌళి గారు. సో ఈ సినిమా మినిమం రాసి పెట్టుకోండి సంబా 666, బాహుబలి 2, బాహుబలి 1 అంతకు మించి క్రాస్ చేయబోతుంది అనేసి రాసి పెట్టుకోండి. నేను పక్కా చెప్తున్నా. సో ఎందుకంటే సినిమాకి మించి సినిమా ఉంటుంది రాజమౌళి గారి సినిమా. ఎలాంటి ఫ్లాప్లను డైరెక్టర్ అంటే ఒక SS రాజమౌళి పేరు చెప్పుకుంటారు. సో ప్రతి హీరో, బాలీవుడ్ హీరో కావచ్చు, హాలీవుడ్ హీరో కావచ్చు, కోలీవుడ్ హీరో కావచ్చు, ప్యాన్ ఇండియా వరల్డ్ వైడ్గా రాజమౌళి గారి డైరెక్షన్లో ఒక్క ఛాన్స్ వస్తే చాలనేసి చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అలాంటిది మన రాజమౌళి గారు మన తెలుగు హీరోస్తోనే సినిమాలు తీస్తానేసి పదే చెప్తున్నాడు. ఎందుకంటే ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉంటాడు మన రాజమౌళి గారు. డౌన్ టు ఎర్త్ ఉంటాడు కాబట్టి. సో మన తెలుగు హీరోస్తోనే సినిమాలు తీస్తూ ఉంటాడు. ఫ్యూచర్లో కూడా మన తెలుగు హీరోస్తోనే డైరెక్షన్ చేస్తూ ఉంటాడు. సో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్తున్నాడు. సో దేనికి మనం రాజమౌళి గారికి హ్యాండ్సప్ చెప్పాలి. సో రాజమౌళి గారు ఇప్పుడు మహేష్ బాబు గారి మూవీ షూటింగ్లో అయితే చాలా బిజీగా అయితే ఉన్నాడు. సో ఈ సినిమా చాలా కేర్ఫుల్గా సీక్రెట్గా తీస్తున్నారు. ఎలాంటిది బయటికి రివీల్ కాకుండా సినిమా అయితే గ్రాండ్గా చేస్తున్నారు. సో విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చిందనేసి చెప్పుకుంటూ వస్తున్నారు. మినిమం 2-3 ఇయర్స్ మహేష్ బాబు గారు డేట్స్ అయితే తీసుకున్నారు. సో మహేష్ బాబు గారు అయితే చాలా డేస్ ద్వారా
చాలా డేస్ దాకా మనకైతే కనిపించకపోవచ్చు, ఎందుకంటే మహేష్ సినిమాలన్నీ రిలీజ్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్. సో ఓవరాల్గా అయితే పెద్ద సినిమా సెట్తో అయితే స్పెషల్ అట్రాక్షన్గా మారిపోయింది. అండ్ SSMB 29 మూవీ రామోజీ ఫిలిం సిటీలో ఒక మంచి సెట్తో అయితే షూటింగ్లో పాల్గొన్నారు. సో చూసారుగా గైస్, సినిమాలు ఈ రెండే కావు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. మీ ఆ సినిమాల మీద ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. సో ఇంకేమైనా మర్చిపోతే క్షమించండి, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.